ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆనాడు ఇక్కడ ఎస్పీగా ఉన్నటువంటి రవీంద్రబాబు గారు నా మీద ఒక తప్పుడు కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేసి నా కుటుంబాన్ని కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధపడే విధంగా చేసినటువంటి వ్యక్తి రవీంద్రబాబు. దీంట్లో వేరే ఆలోచన లేదు. కానీ ఆయన్ని తీసుకొచ్చి పార్టీ కార్యక్రమాల్లో ఒక ప్రభుత్వ అధికార కార్యక్రమంలో పార్టీ కాదు ప్రభుత్వ అధికార కార్యక్రమంలో ఆయన్ని తీసుకొచ్చి కూర్చోపెట్టి ఆ డయాస్ మీద చేయటం అనేది నా మనసుకి చాలా బాధ కలుగుతుంది. ఖచ్చితంగా అధిష్టానం దృష్టికి వాళ్ళు పరిశీలిస్తారని చెప్పి భావిస్తున్నాను. ఇలాంటివి జరిగిన సందర్భంలో కఠినంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేను భావిస్తాను. అంటే తినే ముందు ఖచ్చితంగా ఉంటాయి, తినబోయే ముందు దాని గురించి ఎందుకు. ఖచ్చితంగా బడ్జెట్ని ఈసారి చాలా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సినటువంటి అన్ని కార్యక్రమాలతో ముందుకెళ్తా ఉన్నాం. డెఫినెట్గా బడ్జెట్ ఈసారి ఒక ప్లానింగ్ చేసుకోవడం జరుగుతుంది, రాసే కార్యక్రమాలు జరుగుతాయి. ఎందుకంటే అక్కడ ఏమీ లేని దాన్ని ఏదో జరిగిపోతా ఉందని చెప్పి అపోహ కల్పన చేయడానికి చూస్తున్నారు. కాకపోతే ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయి కానీ ఏ పథకం ఆగదు. ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీ మేము నిలబెట్టుకుంటాం. సూపర్ 6 కానీ అలాగే ఏదైతే ఇవాళ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ అభివృద్ధి విషయాల్లో కానీ ఏది ఆగో. ఏదో రకంగా ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు కూడా ఇస్తాం జరుగుతుంది. దాన్ని ఏదో రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎగ్గొట్టిన డబ్బులు ఇవన్నీ. హాస్పిటల్ బిల్స్, ఆరోగ్యశ్రీ బిల్స్ ఎగ్గొట్టింది వాళ్ళే. ఇవాళ మేము వైద్య సేవ పేరుతో హాస్పిటల్స్లో దాదాపు 25 లక్షల వరకు కూడా వాళ్ళకి రేపు ఏ ఇబ్బంది వచ్చినా చేయడానికి ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ కూడా మరి దశల వారీగా ఇస్తున్నాం. ఇవాళ మధ్యాహ్న అన్నం ఏదైతే భోజన పథకాన్ని మరింత అభివృద్ధి చేయటమే కాకుండా కాలేజీ స్టూడెంట్స్ కూడా మధ్యాహ్న భోజనం పెట్టడం జరుగుతుంది. ఇవాళ గౌరవ మంత్రివర్యుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో స్కూల్స్ అన్నీ కూడా విద్యా విధానంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో మెరుగైనటువంటి ఫలితాలు తీసుకొచ్చింది. ఇవాళ ఏ స్టేజ్లో ఉన్నాం మనం, ఇవాళ రికార్డు ఉంటుంది. భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఏ ప్లేస్లో ఉంది, రాబోయే నెక్స్ట్ ఇయర్కి ఏ ప్లేస్కి వస్తుంది, దానికి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఇవాళ లోకేష్ గారు విప్లవాత్మకంగా తీసుకున్నారు. అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ని దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఇవాళ గ్రామాల్లో సీసీ రోడ్డు వేస్తున్నాం. 5 ఏళ్ళు సీసీ రోడ్లు ఉన్నాయా? గుంతలు ఎక్కడ చూసినా గుంతలు. ఇవాళ గుంతలన్నీ పూడ్చుకుంటూ వెళ్తున్నాం. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సపోర్ట్తో ఇవాళ ఆర్ఎండ్బి రోడ్స్లో కూడా గుంతలు పూడుస్తున్నాం. గ్రామాల్లో సిమెంట్ గుంటలు పూడుస్తున్నాం. ఇవన్నీ కూడా చేసుకెళ్తాం. అన్నీ కూడా ఒక దశల వారీగా అన్ని కార్యక్రమాలు చేస్తుంది. ఇంకొక 6 నెలల్లో రాష్ట్రం పరుగులు పెట్టే దాంట్లో ముందుంటుందని చెప్పి తెలియజేస్తాం. అన్నీ కూడా తలకిందులు చేశారు. అన్నీ ఒక్కొక్కటి ఇవాళ కార్యక్రమాలు చేసుకుని ముందుకు వస్తున్నాం. ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుంటూ వస్తున్నాం. ఏదైతే పెన్షన్లు ఇచ్చాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, అదేవిధంగా త్వరలోనే రైతుల ఖాతాల్లో కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు వేయటం జరుగుతుంది. తల్లికి వందనం ఏదైతే మేము ఇచ్చినటువంటి తల్లికి వందన కార్యక్రమాన్ని జూన్లో అయిపోతా ఉన్నాం. మిగతా సంక్షేమ కార్యక్రమాలను కూడా చేయబోతున్నాం. ఈ సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ కూడా త్వరలోనే మళ్ళీ ప్రవేశపెట్టబోతా ఉన్నాం. అన్నా క్యాంటీన్ని ఇవాళ దాదాపు 100 అన్నా క్యాంటీన్లు తిరిగి తెరిపించాం. ఇలా అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రజలకి ఆమోదయోగ్యంగానే మేము ముందుకు వెళ్తాం జరుగుతాం. సొంత అవసరాలకు వెళ్ళారా? అన్ని మినిట్ ప్రోగ్రాం ప్రజలందరికీ అందించడం జరిగింది. ఏ సంస్థలతో చర్చలు ఏ రకంగా జరిగినాయి, ఎవరెవరు ఎంతెంత ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకు వచ్చారు, వచ్చినటువంటి ప్రతినిధులు కంపెనీ లిస్టుతో సహా మేము మీడియా ముందు పెడుతున్నాము. మీకు దమ్ముందా? మీ 5 సంవత్సరాల మీ పాలనలో మీరు తీసుకొచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్లు ఎంత, గ్రౌండ్ అయినటువంటి ఇన్వెస్ట్మెంట్లు ఎంత, ఎంతమందికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చారని మీరు చెప్పే దమ్ము మీకుందా? నేను జగన్మోహన్ రెడ్డి గారినే సూటిగా అడుగుతాను. వెళ్ళి లండన్లో కూర్చోవడం కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి అవగాహన లేనటువంటి అసత్యపు ఆరోపణ చేసే మటుకి పద్ధతిగా ఉన్నదని కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు తెలియజేస్తూ ఉన్నాం. వచ్చిన కంపెనీల్లో కూడా చాలా వెనక్కి వెళ్ళిపోయింది. ఇందాక పెద్దలు చెప్పినట్లు లూలు సంస్థ కానీ అలాగే అమర్ రాజా కానీ ఇలా అనేక ఐటీ సంస్థలు అయితే
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇలాంటి అనేక సంస్థలు, ప్రపంచ దిగ్గజాల సంస్థలు వెనక్కి వెళ్ళిపోయినాయి. అదాని డేటా సెంటర్ విశాఖపట్నంలో ఇస్తే వాళ్ళని వెనక్కి పంపించేశారు. ఇలా అనేక సంస్థల్ని ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ టీంకి అసలు మాట్లాడే అర్హత ఉందా? పనికి మాలిన రోజారాణి గారు మాట్లాడుతుంది. ఆవిడ ఏం మాట్లాడతారని పక్కన మంత్రి గారు మాట్లాడింది చూడండి. ఆయన కూడా దావోస్ వెళ్ళారు. అక్కడ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు దిద్దెల శ్రీధరబాబు గారు, వారు కూడా దావోస్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడు వారు కూడా పక్కన ఉన్నారు. వాళ్ళంతా చెప్పారు. అసలు ఆ దావోస్ అనే ఎక్కడుంటుందో తెలుసమ్మా? ఏపీఐసి చైర్మన్ చేసావు, ఎవరి దగ్గర ఎట్ట కమిషన్లు కొట్టుకోవాలని చూశారు తప్ప ఏ రోజన్నా ఒక పరిశ్రమ తీసుకొచ్చారా? టూరిజం మంత్రిగా పనిచేశారు. టూరిజం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఎవరు ఆంధ్ర రాష్ట్రం రాకూడదు అన్నంత దరిద్రం చేసి పెట్టినటువంటి పరిస్థితి మీది ఉందే. మీరు కూడా మాట్లాడతారు. ఇంకొక ఆయన ఉన్నాడు, కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది, ఆ గుడ్డి పొదగాలి, కోడి అవ్వాలని చెప్పి 5 ఏళ్ళు కౌరులు చెప్పినటువంటి ఎవరైనా అమర్నాథ్ ఏమనంటే అప్పడాలు చపాతీలు ఒడియాల కంపెనీలు వచ్చినాయని చెప్తారండి. ఇంకా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే 4 ఏళ్ళు ఇంట్లో పడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడికి వెళ్తే చలేస్తుంది, చలేస్తే జలుబు వస్తుంది, జలుబు వస్తే జ్వరం వస్తుందని ఇంట్లో పడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పబ్జీ ఆడుకుంటూ రాష్ట్రం గురించి పట్టించుకోకుండా ఇవాళ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి తీసుకొస్తే ఈ రాష్ట్రం గురించి మాట్లాడాల్సినటువంటి దాంట్లో సహకరించాలి. కానీ వీళ్ళది ఎంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమం అంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే శాంతి భద్రతలు లేవని చెప్పి భయపెట్టాలని ప్రయత్నించాడు. అంటే ఎవరు ఇన్వెస్టర్స్ రాకూడదు ఆంధ్ర రాష్ట్రానికి, రకరకాల ఎత్తుగాళ్ళు లెటర్లు రాయించడం, ఇవన్నీ కూడా ఇవాళ ఎవరు నమ్మట్లేదు. ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి, దాంతో ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగైన పరిస్థితులు వస్తుంది. ఇవాళ ప్రధానమంత్రి గారు కూడా మొన్న విశాఖపట్నం వచ్చి మరి శంకుస్థాపన చేసినట్టు విషయాన్ని ఇవాళ దాదాపు 1,85,000 కోట్లతో మరి అక్కడ ఎన్డీపీసీఎల్ దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అట్లాగే పాయకరావుపేట కాన్స్టిట్యున్సీలో బల్క్ డ్రగ్ పార్క్కి, నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్కి శంకుస్థాపన చేశారు. అనేక రైల్వే ప్రాజెక్టులు శంకుస్థాపన చేశారు. అలాగే మన నెల్లూరు జిల్లాలో కూడా ఒక ఇండస్ట్రియల్ పార్క్కి వారు శంకుస్థాపన చేయడం జరిగింది. అట్లాగే ఇవాళ ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ కంపెనీ గౌరవ లోకేష్ గారు జూమ్ కాల్లో మాట్లాడి 1,46 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో మరి తీసుకొచ్చిన గారితో లోకేష్ గారికి దక్కుతుంది. అలాగే టీసీఎస్ కానీ, బీపీసీఎల్ కానీ, రిలయన్స్ కానీ, గ్రీన్కో కానీ ఇలా అనేక కంపెనీలు, పీపుల్ టెక్ అనేక పరిశ్రమలు ఇవాళ రావడానికి ఎంఓయూలైన అందరూ కూడా రెడీగా ఉన్నారు వర్క్ స్టార్ట్ చేయడానికి. దానికి కావాల్సిన కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో ఇదివరకులాగా ఎవరైనా పర్మిషన్ పెట్టుకుంటే వాటి పర్మిషన్స్ కోసమే తిరగాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఫ్రీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఆంధ్ర రాష్ట్రాన్ని వేదిక చేయాలని వాళ్ళకి కావాల్సినటువంటి పర్మిషన్స్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కల్పిస్తూ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ కొన్ని ఇబ్బందులున్న సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. దానిలోనే ఇవాళ ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 33,00,000 ప్రతి సంవత్సరం పెన్షన్లు ఇస్తున్నాం. దాదాపు 64 లక్షల పెన్షన్లు. మన దరిదాపులు ఏ రాష్ట్రం లేదు ఇన్ని పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం, కానీ ఇంత పెద్ద ఎత్తున ఇచ్చే పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం కానీ మన రాష్ట్రం దరిదాపుల్లో కూడా ఏ రాష్ట్రాలు భారతదేశం మొత్తంలో కూడా. అలాగే హౌసింగ్ స్కీమ్స్ ఇవాళ వేగవంతంగా పూర్తి చేయగలుగుతున్నాం. ఇవాళ అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో త్వరలోనే మే జూన్లో ఇవాళ ఏదైతే తల్లికి వందనం కార్యక్రమానికి మరి చదువుకున్న ప్రతి బిడ్డకి ఇవ్వాలనే ఉద్దేశంతో తల్లికి వందనం కార్యక్రమానికి
రేపు జూన్ స్కూళ్ళు తెరిచే నాటికి ప్రతి తల్లి అకౌంట్కి 15,000 రూపాయలు అని చెప్పి పెట్టుకున్నాం. అట్లాగే మిగతా కార్యక్రమాలన్నీ కూడా వేగవంతంగా చేసుకెళ్ళడం జరుగుతుంది. ఇవాళ రాష్ట్ర అభివృద్ధి ప్రధానమైనటువంటి ఎజెండాగా, అలాగే రాష్ట్ర అన్ని వర్గాలకి న్యాయం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వానికి పనిచేస్తున్నాం. ఇవాళ ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని ప్రజలందరూ కూడా గమనించాలి. అసత్య ప్రచారాలని దయచేసి నమ్మొద్దు. ఇవాళ అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మరొకసారి ప్రధానమంత్రి గారికి అలాగే రాష్ట్రపతి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకి పద్మభూషణ్ కింద మరి వైస్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి వెంకయ్యనాయుడు గారికి, అలాగే బాలకృష్ణ గారికి, అలాగే నాగేశ్వర్ రెడ్డి గారికి, అలాగే మందకృష్ణ మాదిక్ గారికి మన తెలుగు వాళ్ళకి పద్మభూషణ్ రావడం అనేది నిజంగా చాలా సంతోషం. ఇలాగ పద్మశ్రీలు కూడా చాలామందికి ఇచ్చారు. మరి అన్ని రంగాల్లో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్తుందనే దాంట్లో ఇవన్నీ కూడా ఒక నిదర్శనంగా తెలియజేసుకుంటూ మరొకసారి మరి ప్రజలందరూ కూడా గమనించి రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని అందరూ కూడా అభినందించాలని చెప్పి కోరుతా ఉన్నాను.